వెల్కమ్ టు బిఎస్ టాక్ షో 2.0. ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూస్తే తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలు కలిసి తల్లిదండ్రులు పంచుకున్నారు అని విన్నాను. ఎక్కడికి వెళ్తుంది గురుగారు ఈ సంస్కృతి? అంటే ముగ్గురు కొడుకులో కూతురులో ఉండి ఒక తండ్రిని చూసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది తండ్రిని చూసుకోలేక తండ్రి శవాన్ని దహనం చేయడానికి కోసం నార్మల్గా అంటే ఆస్తులు కావాలి మనకి వాళ్ళ దగ్గర నుంచి, ఇవన్నీ ఏం లేనప్పుడు మనకు అక్కర్లేదు. ఫస్ట్ ఇది నేనేమనుకుంటానంటే అండి, ఇది తల్లిదండ్రులు తప్పు. ఫస్ట్ కొడుకులకి ఏం కావాలో కూతుర్లకి ఏం కావాలో వాళ్ళని పెంచేటువంటి విధానంలో తప్పు. ఫస్ట్ వాడు యోగ్యుడు అవ్వకపోవడానికి మనమే కారణం. ఫస్ట్ కరెక్ట్ వాడిని యోగ్యుని చేయాలంటే ముందు నువ్వు కఠినంగా వాడిని పెంచే విధానంలో కరెక్ట్గా ఉంటే వాడు యోగ్యుడు అవుతాడు. వాడు యోగ్యుడు అవ్వలేదు కాబట్టే కదా ఇవన్నీ కూడా. అంటే మేము చెప్పేది కూడా తల్లిదండ్రులకు ఒకటే ఏంటంటే, మీ పిల్లలకి ఫస్ట్ మీరు ఎలా జీవిస్తున్నారో మీ యొక్క జీవన విధానాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఫస్ట్ కరెక్ట్. మీకు 10,000 రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు మీరు జీవనం 10,000 రూపాయలకు తగ్గట్టుగా మన జీవితం ఉంటే పిల్లలు కూడా ఓహో మనకి ఇది ఉంది, మనం ఎలా ఉన్నాం. ఆ 10,000కి సంబంధించినటువంటి జీవనం కాకుండా వాడు ఏది అడిగితే అది ఇచ్చేటువంటిది అలవాటు చేస్తున్నారు. వాడి కోసం మనం అప్పులు చేసి ఏదో చేయాలనేటువంటి తాపత్రయంతో బండ్లు, బుల్లెట్లు, బైకులు ఏదో చేస్తున్నారు. వాడు ఏమవుతుందంటే వీళ్ళు ఏది అడిగినా ఎందుకు చేయరు అనేటువంటి దానికి వచ్చేసారండి పిల్లలు. కరెక్ట్. ఫస్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది పెరుగుతుంది. అంత చేసినా మళ్ళీ తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నారు. మళ్ళీ ఓల్డేజ్ హోమ్ లో పడేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే వీడి యోగ్యుడు అవ్వకపోవడం. ఫస్ట్ అంటే కుటుంబ సమస్యలు కొన్నే ఉంటాయండి. ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులకు అనేటువంటిది మనం ఆహారం పెట్టలేనటువంటి సమస్య ఎక్కడా ఉండదు. నీ తల్లిదండ్రులు నీ కోసం నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఒక సమయం వచ్చేదాకా వాళ్ళు నిన్ను పెంచి పోషించి నువ్వు మలమూత్రాదులు తీసి నిన్ను ఇంతగానం వాళ్ళు పెంచితే వాళ్ళకి నువ్వు కృతజ్ఞత అనేటువంటిది ఏం చేయలేకపోతున్నావు అనేటువంటి చాలా మంది వాళ్ళకు వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అండి ఇది. అవును. అది అట్లాగే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ గురించి స్నేహం, డబ్బులు ఉన్నవాడి చుట్టూ మిగతా వాళ్ళందరూ చేరిపోవడం, ఇట్లాంటి స్నేహాలు తప్ప స్వచ్ఛమైన స్నేహాలు కనబడట్లేదు గురుగారు. కారణం ఏంటంటారు? స్వచ్ఛమైన స్నేహానికి ఎందుకు కనబడట్లేదు మనం అంటే, ఫస్ట్ ప్రతిదీ ఆర్థికంగా ఉండేటువంటి దాంతోనే రుణపడి, అంటే ప్రతి రూట్ అంటే వేరు మొక్కకి ఎలా అయితే వేర్లు వెళ్తున్నాయో ఈ వేర్లన్నీ కూడా తిరిగి ఎక్కడి దగ్గరికి వెళ్తున్నాయి? డబ్బు దగ్గరికి వెళ్తున్నాయి. ఓకే. అంటే మానవ విలువలు అనేటువంటివి లేవు. మానవ విలువలు అనేటువంటిది ఎవరు కూడా నిలుపుకోవట్లేదు. ఎవరైనా స్నేహంగా మనం ఏదైనా చేద్దాం వీడికి అన్నా కూడా వాడు ఆ సమయానికి వాళ్ళని వాడుకొని వాళ్ళని వదిలేసేయడమో లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడమో జరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్నేహం అనేటువంటి దానికి ప్రస్తుతం సమాజంలో విలువ లేకుండా అయిపోతుందండి. అది ఇంకోటి, యువత సింహంలా కాదు గద్దలాగా ఉంటేనే విజయం సాధిస్తుంది లైఫ్ లో అని అంటారు కదా, ఏంటది? సింహం అనేటువంటిది అడవికి రాజు అయినప్పటికీ కూడా తనకు అవసాన దశ వచ్చినప్పుడు అది పూర్తిగా ఇబ్బంది పడుతుంది. ఓకే. గ్రద్ద ఇంకా మనం ఎగరలేము, నేను పక్షి అనేటువంటిది నేను ఎగరలేను అంటే నా గోర్లు పెరిగాయనో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే పూర్తి స్థాయిలో అంటే పైకి పూర్తిగా వెళ్ళిపోయి తనకు తను అది శరీరం పైన తనకు ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అంటే దానికి సంబంధించినటువంటి ముక్కు కావచ్చు ఇవన్నీ కూడా తనకు తానే తొలుచుకుంటుందండి. మానవుడు కూడా నేనేం చెయ్యలేను అనేటువంటి దాన్ని అలా కాదు, ఖచ్చితంగా నేను ఏదైనా చెయ్యగలను, ఎందుకు చేయలేను, నేను ఏదైనా సాధించగలను అని అనుకునేటువంటి వాడు గ్రద్దలాగా ఆలోచిస్తే ఖచ్చితంగా మనం తప్పనిసరిగా విజయాన్ని పొందుతాం. ఎంతసేపు నేను చాలా డాంబికంగా ఈ రోజు చేస్తాను, అద్భుతం చేస్తాను, అమోఘం చేస్తాను, నీకు చిన్న కష్టం వచ్చి పడింది వెంటనే నువ్వు ఇంట్లో రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటే ఎలా సాధిస్తావు? ఇంకా నీ కష్టం వస్తే నీ కుటుంబం అంతా కూడా బెదిరిపోతుంది కదా. నువ్వు గ్రద్దలాగా ఎప్పుడైతే ఆలోచిస్తావు, నీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే ఉంటుందో, నీకు నువ్వు ఎప్పుడైతే మోటివేషన్ చేసుకుంటావో, నీకు నువ్వు ఎప్పుడైతే కూడా తయారు చేసుకుంటావో అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చండి. మనిషిలాగా బతకాలి అంటే ఏం చేయాలి గురుగారు? కష్టపడి పని చేయాలి అంతే. ఫస్ట్ అది ఒకటే. అంటే మనిషిలాగా కష్టపడి అంటే ఎంతసేపు ఉన్న పక్కనోడు ఎదురోడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది మనకి ఎందుకు సార్? అవును. నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు ఆ పనికి తగ్గనటువంటి న్యాయం చేస్తున్నావా, ఇవి ఎప్పుడైతే మనం పొందుతున్నాము, ఇప్పుడు నీ కుటుంబం ఉంది, ఒక 10 రూపాయలు మనం సంపాదించాలని మనం కష్టపడ్డాం, పని చేసే ఉన్నాం,
ఈ ఆలోచన విధానమే మన దగ్గర లేకపోతే ఇంక మనిషిలాగా ఎట్లా ఉంటాడు అవును. అది బా. ఎంతసేపు ఆధ్యాత్మికత లేదా బయట ఉన్నటువంటి రాజకీయం లేదా సామాజికంగా ఉండేవి ఇవి మాత్రమే చూసుకుంటుంది తప్ప కుటుంబ విలువలు అనేటువంటివి మర్చిపోతున్నాం ఫస్ట్. Correct. ఈ కుటుంబ విలువలు అనేటువంటి ఎప్పుడైతే ఉంటాయో మనిషిలాగే ఉంటాడు. కరెక్ట్. మీ జీవితాశయం ఏంటి గురుజీ? ఇన్ని చేస్తున్నారే, ఏంటి మీ జీవితాశయం? నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ కల్పవృక్ష నరసింహ స్వామి యొక్క వైభవం ప్రతి గడపకు వెళ్ళాలి. ఓకే. ఫస్ట్ కష్టం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంటే విద్య వైద్యం ఈ రెండిట్లో చాలా కష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. విద్య అనేటువంటిది భగవద్ అనుగ్రహం చేత చాలా తొందరలోనే, మీకు గతంలో కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నాం, చాలా తొందరలోనే నృసింహ గురుకులం ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేటువంటిది ఒకటి. వైద్యానికి సంబంధించినటువంటిది అంటే మీతోటే ఇప్పుడు మీదే చెప్తున్నాం, మామూలుగా వైద్యానికి సంబంధించినటువంటి మన ఏదో చిన్న చిన్న సహాయాలు చేయడం ఇలా కాకుండా పెద్దగా ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పం ఉంది. ఇది మనం చేయాల్సినటువంటి కార్యక్రమం అండి. జీర్ణోద్ధరణ, జీర్ణాలయాల ఉద్ధరణ కూడా ఒక పెద్ద సంకల్పం తీసుకున్నారు మీరు. అది ఎట్లా నడుస్తుంది? పురాతన ఆలయాలు పూర్తిగా అంటే ధ్వంసం అయిపోయినవి, ఇబ్బంది ఉన్నటువంటివి, అసలు పూజాధికారులు లేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ లోకల్ భక్తుల యొక్క సహకారంతో మనం చేస్తున్నామండి. ఓకే. కొన్ని శివాలయాలు చేసాం, రామాలయాలు చేసాం, కొన్ని వాటికి తిరిగి ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఓకే. బ్రహ్మాండంగా సాగుతుంది అది. అంటే ఇది ఒక చిన్న ప్రశ్న గురుగారు, మీ దగ్గర చూస్తే డబ్బులు ఉన్నట్టు ఏం కనబడట్లేదు, కానీ ఇన్ని లక్షల మందికి వేల మందికి సహాయం అందుతుంది మీ దగ్గర నుంచి. ఎట్లా జరుగుతుంది ఇదంతా? అంటే మీ అకౌంట్లో కూడా నిల్ బ్యాలెన్స్ చెప్తున్నారు, కానీ జరగాల్సిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఏది ఆగకుండా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతుంది ఇదంతా? స్వామి అనుగ్రహం అండి. అంటే సాధారణంగా నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి భక్తులకి ఓకే లేదా సామాజిక మాధ్యమాల్లో మనకు ఉండేటువంటి వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ని ఏదైతే మనం పెడతాము, ఓకే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము, ఈ కార్యక్రమం ద్వారా నలుగురికి ఎంతమందికి ఉపయోగపడుతుంది, దీన్ని ఇలా చేయాలి, ఈ ప్రాంతంలో అవసరం అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులు వారి వారి విధంగా వారికి ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటిదాకా. అదేవిధంగా దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, నిత్యాన్నదానానికి ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, స్కూల్స్కి ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, అంటే వాటికి సపరేట్గా చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళందరూ వారి వారి ప్రకారంగా కైంకర్యం చేస్తూనే ఉన్నారండి ఇప్పటిదాకా. వండర్ఫుల్. ఒకవైపు పిల్లలకు వేద విద్య అలాగే సాధారణ విద్య నేర్పిస్తూనే ఆడపిల్లల విషయంలో కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ మీరు, అంటే వాళ్ళ కర్రసాము తర్వాత కరాటే కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కూడా ఇలాంటి చేయట్లేదు కదా గురూజీ? అంటే కరాటే కరసాము అనేటువంటిది ఏంటంటే సార్, ఫస్ట్ మనం స్వతహాగా మన ఆత్మరక్షణ అనేటువంటిది ఉండాలి కదా. అవును. మీరు మీడియాలోనే పనిచేస్తున్నారు. సాధారణంగా ఆడపిల్లల విషయం తీసుకుంటే చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. మానవ మృగం అంటారో మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ చెప్పడానికి ఇప్పుడు ఈ రోజు ఇందాక కూడా చదివాను, మా దగ్గర ఇక్కడ కుక్కునూరు దగ్గర ఒక 7 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ చుట్టాల అబ్బాయే తీసుకెళ్లి గోదావరి చూపిస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని ఇలా చేశారు అని చెప్పి వచ్చింది. వాళ్ళని ఏం చేస్తాం మనం అంటే చంపిపాడాలి, వాస్తవంగా చంపిపోయాడు లెక్క ప్రకారం. మన వాళ్ళు కేసులు పెట్టి ఇంకోటి చేసి వాళ్ళ కనీసం ఆ పిల్లలకి ఏదైనా సెల్ఫ్ అనేటువంటి వాళ్ళకి ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఏదైనా వస్తే బాగుంటుంది అని మా భక్తులంతా కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం దాన్ని. ఈ మధ్య కాలంలోనే చిన్నగా అంటే కరసాము కానీ కరాటే కానీ ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. మేము కూడా కొంచెం మా వంతుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నేర్పించడానికి స్టార్ట్ చేసాం, నేర్పిస్తున్నాం అండి. గ్రేట్. అట్లాగే రైతుల కోసం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. రైతుల కోసం ప్రతి సంవత్సరం, ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో కూడా ఎరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వాళ్ళకి రైతుల్ని వాళ్ళ భూమి పూజ చేయించి వాళ్ళకు భూమికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విత్తనాలు వేయించడం కార్యక్రమం, వాళ్ళని సన్మానించే కార్యక్రమం ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరమే ప్రత్యేకంగా రైతుల కోసమే పెద్ద యజ్ఞం చేసామండి. భూవరాహ యజ్ఞం అనేటువంటి చేసి కొన్ని వేల మంది రైతులకు మట్టిని విత్తనాలను ఇచ్చాం ఇక్కడి నుంచి స్వామివారి అనుగ్రహంగా. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఫస్ట్ రైతు బాగుంటేనే మన అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి. ఎందుకంటే రైతు పండించేటువంటి పంట కరెక్ట్ గా ఉంటే మనందరం కూడా పరిపూర్ణమైనటువంటిది మంచి ఆహారాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దానికి అది దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం రైతు బాగుండాలి అనే సంకల్పంతో చేస్తున్నాం కార్యక్రమం. అట్లాగే మీరు గుళ్ళల్లో చాలా గుళ్ళు కడుతున్నారు కదా, వాటి సంరక్షణ ఎవరు చూసుకుంటారు? మీరే చూస్తారా? అంటే ప్రతి గిరిజన ప్రాంతంలో కట్టేటువంటి గుళ్ళు ఇవన్నీ ఏమవుతుందంటే భజన మందిరాలాగా వాళ్ళే పూజ చేసుకునేటువంటిది, వాళ్ళకే మంత్రాలు నేర్పించాము, వాళ్ళే పూజ చేసుకునేటువంటిది. అదేవిధంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు వాళ్ళు మేము ఏం చేస్తున్నాం అంటే ఎక్కడ గుడి కట్టినా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాం. ఫస్ట్
ప్రతిరోజు ఒకరు పూజ చేసేటట్టుగా, ప్రతి ఇంట్లో నుంచి స్వామివారికి ఒక నైవేద్యం జరిగేటట్టుగా ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంది ఇంకా ధూపదీప నైవేద్యాలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మనం నృసింహ సేవ వాహిని అనేటువంటి సంస్థ ద్వారా వాళ్ళకి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి సామాగ్రిని అందిస్తున్నామండి. బ్రహ్మాండంగా జరుగుతుంది అది కూడా. బా అయితే మీ అనేక సేవా కార్యక్రమాల్లో నేను అనుకున్నా ఒక్కటి మిస్ అయింది, గురుగారు చేయట్లేదేమో అనుకున్నా కానీ రక్తదానం అది కూడా దాదాపు 42 సార్లు చేశారు. రక్తదానం అనేటువంటిది చాలా సార్లు మేము చేసాము, చేయిస్తున్నాం. అంటే తలసేమియా ఇలాంటి ఉండేటువంటి వాళ్ళు, లేదా మా పీఠాధిపతుల పుట్టినరోజు సందర్భంగాను, లేదా రంగాచార్య స్వామి వారి జన్మదినం సందర్భంగాను, ఇలాంటి చాలా రోజుల్లో ప్రత్యేకంగా చేస్తున్నామండి. చాలా సంతోషం గురుగారు. మీకోసం భక్తులు అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీ సమయం చాలా తీసుకున్నారు ఇప్పటికే. గురుగారు మీ సేవలు అన్ని ప్రపంచం అంతా విస్తరించాలి, మీకు ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలి. ఫ్రెండ్స్, మీరు కూడా అంటే ఈయనే దేవుడా అని మీరు అనుకోవచ్చు కదా, మీరు దేవుడయ్యే అవకాశం ఇది. ఆయన చేసే సేవలో మీ వంతుగా కొంత కాంట్రిబ్యూషన్ గురుకులం కోసము, లేదంటే ఆలయం కోసము, అన్నదానం కోసము, లేదంటే పిల్లలకి చదువుల కోసము, దేనికో కొంత మీ స్థాయిలో మీరు ఇవ్వగలిగే తృణమో ఫలమో గురువు గారి ద్వారా చేరితే మీరు దేవుడయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు ఎవరో కాదు, మనిషిని మనిషి సేవించుకుంటే మాధవుడు అవుతాడు అనేది మనందరికి తెలిసిందే. సో ఆ పని చేస్తున్న అందుకే ఆయన దేవుడు అయ్యాడు. నాకైతే మార్గదర్శి మీరే గురువుగారు. చాలా సంతోషం. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఈరోజు నా సొంతంగా ఒక ఛానల్ పెట్టుకున్నాను 24/7. నా మొదటి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నాను అంటే నిజంగా అది మీ చలవ, ఆ స్వామివారి అనుగ్రహం అండి, కల్పవృక్ష నరసింహుడి అనుగ్రహం మీ ఛానల్ పైన ఉండాలి. ఛానల్ చూసేటువంటి వాళ్ళందరికీ ఉండాలి, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇంకా అద్భుతంగా జరగాలి. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది, అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి. ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం, భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది. నేను నమ్మాను, మీరు నమ్మొచ్చు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో 2.0. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.